మీరు కూడా ఎప్పుడైతే అసలు మిమ్మల్ని గమనిస్తున్నది ఎవరు అని మీరు ఆలోచన మొదలుపెట్టినప్పుడు మీకచ్చే కోపం మీరు కాదండి. మీకున్న భయం మీరు కాదు. మీకున్న అసూయ మీరు కాదు. అసలు మీ జీవిత కథే మీది కాదు. నిన్న నైట్ చెప్పాను కదా, శ్రీకృష్ణ యోగ నిద్రలో మీరు శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు ఆ నీళ్ళల్లో కనిపిస్తున్న ప్రతిబింబం మీదే, కానీ ఇప్పుడున్న మీ రూపం కాదు. మీ సోల్కి ఇంకేదో రూపం గత జన్మలో, అంతకుముందు జన్మలో మొదట ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు ఒక చైతన్య శక్తి రూపంలో ఉన్నారు. ఆ రూపం కనిపిస్తుంది మీకు శ్రీకృష్ణ యోగ నిద్రలో. అందుకనే మీకు వస్తున్న ప్రతి ఆలోచనలకి మీరు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. రాసుకోండి. మీకు వస్తున్న ప్రతి ఆలోచనకి మీరు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. సార్ నేను మెడిటేషన్ చేస్తుంటే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి సార్ అంటే మీరు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలోచనకి బానిసగా ఉండకూడదు. చాలా మంది నా విధి సార్ ఇది విధిరాత అంటారు. విధిరాత అని ఎప్పుడు మీరు అంటారంటే మీలోని అచేతనాన్ని చైతన్యంలోకి తీసుకురాకపోతే, అంటే మీరు ఏదైతే విధి అనుకుంటున్నారో నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరగాల్సిందే అని మీరేదైతే అనుకుంటున్నారో దానిని మీరు చైతన్యంలోకి తీసుకువస్తే అది మీ జీవితాన్ని నడిపిస్తుంది. అప్పుడు దానినే మీరు విధి అని పిలుస్తారు. అప్పుడు దానినే మీరు విధి అని పిలుస్తారు. అంటే అచేతనాన్ని చైతన్యంలోకి తీసుకురావాలి. ఏదో జరుగుతుంది, జరగనివ్వండి కాదు. మీరు ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో అప్పటి నుంచి మారడం మొదలవుతుంది. చాలా మందికి సార్ మనీ ప్రాబ్లం ఉంది సార్, డబ్బు సమస్య ఉంది సార్ అని అంటారు. నేను ఇప్పుడు డబ్బు సమస్యని చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా సాధిస్తారు? ఒక ఆర్థిక జ్ఞానం లేని అదాని లాంటి వాళ్ళు వేల లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ఒక సీక్రెట్ చెప్తాను నేను. వాళ్ళని నేను నిరంతరం గమనిస్తూనే ఉంటాను. వాళ్ళు వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూస్, బుక్స్, వాళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది? ఒక కామన్ మ్యాన్‌గా మనం ఒకరోజు ఎలా ఎదగాలి? లేదా ఎదిగే వారికి మనం ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వచ్చు? ఇలా నేను గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు డబ్బు సమస్య అనేదే లేదు. ఆ సమస్య ఎక్కడుంది అంటే, సమస్య మీ ప్రవర్తనలోనే ఉంది. డబ్బు సమస్య ఎక్కడుంటుందో తెలుసా? డబ్బులో ఉండదు. డబ్బు సమస్య మీ ప్రవర్తనలో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళు కూడా ప్రతిరోజు దివాలా తీస్తూ ఉంటారు. యెస్ ఆర్ నో? అవునా కాదండి? 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' కోట్లు గెలిచిన వారు కూడా డబ్బును నిలబెట్టుకోలేరు. అవునా కాదా? ఎంతో తెలివిమంతులు వాళ్ళు. అక్కడి దాకా వెళ్లారంటే చాలా జనరల్ నాలెడ్జ్ ఉంటేనే కదా వెళ్ళేది. అయినా కూడా వారు డబ్బును నిలబెట్టుకోలేరు. కారణం ఏంటి అంటే సమస్య డబ్బులో లేదు. వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఉంది. పెద్దగా ఆర్థిక విద్య లేని అదాని లాంటి వాళ్ళు నిశ్శబ్దంగా కోట్ల సంపదను నిర్మించుకుంటారు. అదాని కోట్లు సంపాదించేంత వరకు మనకు తెలుసా అండి? మీకు తెలుసా అప్పటి వరకు అదాని ఎవరో? తెలియదు కదా! నిశ్శబ్దంగా ధనవంతుడయ్యాడాయన. అందుకే 'ద మోర్గల్ హౌసెల్' తను రాసిన 'ది సైకాలజీ ఆఫ్ మనీలో' ఏమంటాడంటే, మనిషికి డబ్బు అనేది అతని యొక్క భావోద్వేగాన్ని బట్టి ప్రవర్తిస్తది అని చెప్తాడాయన పూర్తిగా. అంటే డబ్బు విషయంలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ తెలివితేటలపై కొంచెం ఆధారపడండి. కానీ మీ ప్రవర్తన పైన ఎక్కువ ఆధారపడండి అని చెప్తాడు. ఆల్ ఓవర్‌గా ఆ బుక్ సారాంశం. నేను చెప్పేసాను మీకు. డబ్బు విషయంలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ తెలివితేటలపై కొంచెం ఆధారపడండి. కానీ మీ ప్రవర్తన మీద ఎక్కువ ఆధారపడండి అని చెప్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే సంపద అంటే కార్లు కొనాలి, పెద్ద పెద్ద వాచులు కొనాలి, పెద్ద పెద్ద ఫోన్‌లు కొనాలి. ఇది సంపద అంటాం. కానీ ఇది సంపద కాదు. ఇది ఖర్చులు. అవునా కదా! అవి ఖర్చులు. అసలైన సంపద ఏంటి అంటే, అసలైన సంపద ఎక్కడుంటుందంటే, అసలైన సంపద మీరు కొనాలనుకోని మీ దగ్గర డబ్బున్నా కూడా కొనకుండా వదిలేసిన కారు. నిజమైన సంపద అంటే నేను కొన్ని చెప్తాను రాయండి. అవసరం లేని ఆభరణాలు కొనకపోవడం. ఖర్చు చేయకుండా పెరుగుతున్న పెట్టుబడులను అంటే ఖర్చును తగ్గించి పెట్టుబడులను పెంచడం. సంపద అంటే ఇప్పుడే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం నిల్వ ఉంచుకునే స్వేచ్ఛ అని రాసుకోండి. సంపద అంటే ఇప్పుడే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం నిల్వ ఉంచుకునే స్వేచ్ఛ. చాలామంది ఏం చేస్తారంటే డబ్బొచ్చిన కొద్దీ తమ లక్ష్యాలను మారుస్తూ ఉంటారు. ఆదాయం పెరిగినప్పుడల్లా కోరికలు పెరుగుతాయి. అవునా కాదండి? నిజం చెప్పండి. ఆదాయం పెరిగిన ప్రతిసారి కోరికలు పెరుగుతూ ఉంటాయి.
ఇలా కోరికలు పెరుగుతుంటే ఇక చాలు అనే భావన ఎప్పటికీ రాదు మనకు. ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తే ఆ పోరులో మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎప్పుడు ఆగాలో, ఉన్నదానిని ఎప్పుడు ఆస్వాదించాలో నేర్చుకోవాలి ఫస్ట్. ఈ 21 డేస్ అదే నేర్చుకుంటాం మనం. ఆర్థికంగా నేర్చుకోవాల్సినటువంటి అత్యంత కష్టమైనది ఏంటి అంటే, నాకు ఇది చాలు అని చెప్పగలగడం. ఇతరులతో పోల్చుకోవడం ఆపగలగడం. ఇది. మీకు ఒక విషయం తెలుసా? మలయాళం యాక్టర్ మోహన్ లాల్ ఎంతమందికి తెలుసా అండి? తెలుసా? మోహన్ లాల్. అతని కొడుకు ఒక 2, 3 సినిమాలు తీశాడు. కానీ అతని లైఫ్ స్టైల్ ఆఫ్రికాలో సంథింగ్ ఏదో కంట్రీలో ఒక సాధారణ కూలీలాగా బ్రతుకుతాడు. తెలుసా మీకు? వాళ్ళ తండ్రి ఆస్తులేవి పెద్దగా తీసుకోకుండా ఒక 5, 6 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని ఒక సాధారణ కూలీలాగా జీవనం కొనసాగిస్తాడు. ఇదే లైఫ్ అని చెప్తాడు. మీరు ఆయన గురించి ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. అసలు జీవితం అంటే అనుభవించాలంటే ఇలానే బ్రతకాలి అంటాడు. అంటే మనిషి కోరికలు అనేది ఎవరైతే ఒక చిన్న స్థాయి నుండి పెద్దగా ఎదుగుతున్న క్రమంలో తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక కారు, ఇల్లు, బంగారం ఈ స్టేజెస్ అన్నీ కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తా ఉంటాయి ఎదుగుతున్న క్రమంలో. ఇప్పుడు నా పిల్లల పిల్లలకి నేను కోట్ల సంపాదన ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవి ఆనందాన్ని ఇస్తాయా? చెప్పండి. ఈ లగ్జరీ లైఫ్ ఆనందాన్ని ఇస్తుందా? ఇంకేదో వాళ్ళ కోరుకుంటారు. అంటే సంపద యొక్క ఆనందం ఎక్కడుందో మీరు ఆలోచన చేయండి. అసలైన సంపద యొక్క ఆనందం ఎక్కడుందనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో, ఇలా తెలుసుకోవడానికి మనకి ఈ 21 డేస్ అద్భుతంగా ఉపయోగపడతాయి. ఏ ఒక్కరోజు కూడా క్లాస్‌కి మిస్ అవ్వకుండా ప్రతిరోజు మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు మనం అనుకుంటున్నది మనకు ఆనందాన్నివ్వదు. మనం అనుకుంటున్న విషయాలు ప్రతిసారి ఆనందాన్నివ్వవు. అంటే మీకు కనిపిస్తున్న వాస్తవం కంటే మీరు నమ్మే భవిష్యత్తే మీ జీవితాన్ని నిర్మిస్తుంది. ఇది ఒక పవర్‌ఫుల్ కొటేషన్ అండి. ఇప్పుడు మీకు వాస్తవం కనిపిస్తుంది ఏంటి? ఏ వాస్తవం కనిపిస్తుంది? ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిపోగానే నా పరిస్థితి ఇది సార్. నా సిట్యుయేషన్ ఇలా ఉంది సార్. ఇది మీ వాస్తవం. మీకనిపిస్తుంది. కానీ మీరు భవిష్యత్తు గురించి ఏదైతే మీరు నమ్ముతున్నారో, మీరు నమ్మే భవిష్యత్తే మీ జీవితాన్ని నిర్మిస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వాస్తవం అనిపించింది కాదు. మీరు నమ్మే భవిష్యత్తే మీ జీవితాన్ని నిర్మిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది సార్ అంటే, మీకెవరు చెప్పారండి? రేపు భూమి, సూర్యుడు ఒకే దిశలో, ఒకే కక్షలో తిరుగుతారని మీకెవరు చెప్పారు? చెప్పండి నాకు. చెప్పారా మీకెవరైనా? భూమి, సూర్యుడు రేపు కూడా ఒకే కక్షలో తిరుగుతారని మీకెవరైనా చెప్పారా? లేదు కదా! మరి ఏ ధైర్యంతో మీరు పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు? ఏ ధైర్యంతో రేపు బ్రతుకుతా అని మీరు అనుకుంటున్నారు? ఏ ధైర్యంతో మీ పిల్లల పిల్లల భవిష్యత్తుకు మీరు పునాదులు వేస్తున్నారు? ఏ ధైర్యంతో నేనింకా ఆయుష్‌తో ఉంటానని మీరు అనుకుంటున్నారు? అంటే మీ భవిష్యత్తును మీరు ఊహిస్తున్నారు. అందుకే మీరింకా బ్రతికి ఉంటున్నారు. అలాగే కేవలం ఆ ఒక్క విషయంలోనే కాదు. సూర్యచంద్రుల భూమి విషయంలో మాత్రమే కాదు. మీరు నమ్మే భవిష్యత్తు మీ జీవితాన్ని నిర్మిస్తది. నమ్మండి. మీరు ఫ్యూచర్ ఏది నమ్ముతున్నారో దాంట్లో కూడా అడ్డంకులు పెట్టకండి. దాంట్లో కూడా మళ్ళీ లేమితో బీద రకంగా ఓ 5,00,00,000 కారు దగ్గర 50,00,000 కారు కాడే ఆగిపోకండి. మీరు విజువలైజ్ చేసే దగ్గర, మీరు నమ్మే భవిష్యత్ దగ్గర. ఒక మ్యాన్షన్ హౌస్ ఊహించండి. ఒక అపార్ట్మెంట్ కాదు, ఒక ఫ్లాట్ కాదు. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఒక 100 ఎకరాల ఫార్మ్ హౌస్‌లో ఉండాలి మీరు. చుట్టూ పనివాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ. లైక్ కేసీఆర్ ఎలా ఉంటున్నాడు ఇప్పుడు ఫార్మ్ హౌస్‌లో. తెలుసా మీకు కేసీఆర్ తెలుసా అండి? తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుసా మీ అందరికి? ఆయన ఫార్మ్ హౌస్‌లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సో, మీ లైఫ్ కూడా అలా ఉండాలి. అవునా? రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలండి? 120 ఇయర్స్ బ్రతకాలి అంటే మనం ప్రకృతిలో మమేకం అవ్వాలి. ప్రకృతితో కలవాలి. అందుకనే మీరు నమ్మే భవిష్యత్తే మీ జీవితాన్ని నిర్మిస్తుంది. ఇదే నిజం, 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 నిజం. మీకు కనిపిస్తున్న వాస్తవాన్ని మీరు నమ్మకండి. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయినాక జరిగేదాన్ని మీరు నమ్మకండి. ఈరోజు మీ భవిష్యత్తును నమ్మండి. మీ భవిష్యత్తును నమ్మితే ఏం జరుగుతుందంటే, మీకు కనిపించే దాన్ని కాకుండా మీరు విజువలైజ్ చేస్తారు. ఏంటి? ఆరోగ్యం, స్వేచ్ఛ. కానీ మనిషికి ఎప్పుడు కూడా ఒక 2 మాత్రం ఎంపికలుంటాయి. ఇప్పుడు నేను చెప్పేదానిని మీరు చేసుకోవడానికి రెండే 2 ఉంటాయి. ఏంటి? ఒకటి నమ్మడం, ఇంకొకటి నమ్మకపోవడం.
అవునా కదా? ఇప్పుడు నేను చెప్పేదానిని మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఉన్నాయా లేదండి? నమ్మితే నమ్మిన ప్రతిదీ మీ వల్ల సాధ్యమవుతుంది. నమ్మకపోతే నమ్మకపోవడం కూడా ఒక నమ్మకం తెలుసా మీకు? నమ్మకపోవడం కూడా ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది. అంటే మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అందుకే యద్భావం తద్భవతి అన్నాడు. అంటే మీలో ఏ భావం ఉంటే ఆ భావం నెరవేరుతుంది. ఆ భావం జరిగి తీరుతుంది. అందుకని మీరు భవిష్యత్తుని ఎలా ఎంచుకోవాలో మీరు అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తుని మీరు ఎలా నమ్మాలనేది ఒకసారి చూడండి. మీరు నమ్మకపోతే ఏమవుతుంది? అంటే మీ మెదడు మీ నమ్మకానికి సరిపోయే ఆధారాలను వెతుకుతుంది. మీ బ్రెయిన్‌లో ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ మ్యాగ్నిఫికేషన్ లాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి స్పార్కింగ్స్ ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మీరు నమ్మకపోతే ఏమవుతుందంటే, మీరు నమ్మకపోవడానికి కావాల్సినటువంటి ఆధారాలను వెతుకుతూ ఉంటుంది మీ బ్రెయిన్. నేను చేయలేను, నాకు అదృష్టం లేదు, నాకు ఇది జరగదు సార్ అంటే, మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా చూడు నేను చెప్పింది నిజమా కాదా? నాకు అదృష్టం లేదని చెప్పాను కదా! నాకేది రాదని చెప్పాను కదా! అలానే జరుగుతుంది. అంటే మనసు ఎప్పుడూ కూడా తాను నమ్మిన దాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మన మనసు ఏం చేస్తుంది? ఏదైతే నమ్ముతుందో, ఆ నమ్మిన దానిని రియాలిటీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం అవగాహనతో కూడిన వ్యక్తులం కాబట్టి, ఆ మనసుని రియాలిటీలో కాకుండా ఫ్యూచర్‌లో తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి చెప్పండి? రియాలిటీలోకి కాకుండా ఫ్యూచర్‌లోకి తీసుకువెళ్ళి వదిలేయాలి. ఆటో పైలట్‌లో ఉంచాలి. ఇది సీక్రెట్. ధనవంతులు ఆలోచించేది అలానే. జియోకి 1 ఇయర్ ఫ్రీ ప్లాన్ ఇచ్చి, సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడు? వీళ్ళు సంవత్సరం ఫ్రీగా వాడతారు. నెక్స్ట్ డే నా సిమ్మే కొనరు అనుకుంటాడు సామాన్యుడు. అవునా కదండీ! మీకున్న బిజినెస్‌లో మీరు ఫ్రీ ఇచ్చి చూడండి. అలానే జరుగుద్ది. మీరు ఎలా అనుకుంటే అలా జరుగుద్ది. కానీ అతనేం చేశాడు? 2012లో ఫ్రీగా ఇచ్చేశాడు. ఇప్పుడు అందరం అలవాటయ్యామా లేదా? డైలీ 1.5 జీబీ, 2 జీబీ వినియోగానికి. అలా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా అవుతారండి? వేల కోట్లు ఎలా సంపాదిస్తారు? లాటరీస్‌తో కాదు. అర్థమైందా? తెలివితేటలతో. ఏ తెలివితేటలతో? సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేస్తారు. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందో తెలుసా? మీరు అనుకున్న దానిని నిజం చేయడానికి ట్రై చేస్తుంది. ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటాడంటే, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే, అవేర్‌నెస్‌తో ఉండాలి. అవగాహన అనేది ఇక్కడే మొదలవుతుంది. ఫస్ట్ మీ నమ్మకాలను మార్చండి. మీ జీవితం మారుతుంది. చాలామంది ఏమంటారంటే, నాకు నా భార్యతో నేను మంచిగుండాలి సార్, నా భర్తతో నేను బాగుండాలి సార్ అనుకుంటా. కానీ లోపల మాత్రం ఏమవుతుంది? నేను ఈ ప్రేమకు అర్హుడిని కాదు, నన్నెవరు ప్రేమించరనే నమ్మకం లోపల రన్ అవుతూ ఉంటుంది. అందుకే తెలియకుండానే తమ సంబంధాలని వారు నాశనం చేసుకుంటారంట. ఒక సైకాలజిస్ట్ ఏమని చెప్పాడంటే, ప్రతి మనిషి కూడా రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ వెళ్తున్నారు మీరు. రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు పక్కన ఏదో చిన్న ప్రమాదం జరిగింది. అక్కడ ఎవరికీ ఏం అవ్వలేదు. జాగ్రత్త వినండి. మీరు చాలా మంచివారు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అవునా? యెస్ ఆర్ నో? మీరిలా వెళ్తున్నప్పుడు చూస్తారు. లోపల ఇంకొకడు రన్ అవుతూ ఉంటాడు. వానికి క్యూరియాసిటీ ఉంటుంది. ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏమైనా జరిగిందా? చూస్తా ఉంటాడు. ఎవరికేం జరగలేదంట. 80% మీరు అవునా? ఓకే అనిపిస్తది. 20% లోపల ఒకడు సాటిస్ఫై అవ్వడు. ఏంటి? ఇక్కడ ఏదైనా జరిగుంటే బాగుండు. చూసి నేను అయ్యో అనేవాడిని. పాపం అనేవాడిని. లోపల ఒక 20% ఒకడు రన్ అవుతూ ఉంటాడు. ఇన్నర్‌ల. లోపలి ప్రపంచంలో. నేను చెప్పేది నిజమా? కాదా? యెస్ ఆర్ నో? అంటే ప్రతి మనిషి లోపల కూడా దీనికి సంబంధించి 'స్పైడర్' అనే ఒక మూవీలో కూడా చెప్తాడు. అంటే ప్రతి మనిషి లోపల బయటికి ఒకలాగా, లోపల ఒకలాగా ఆలోచించే ఇద్దరు వ్యక్తులుంటారు. నాకు ధనం కావాలి సార్ అంటారు. కానీ నాకు ఆపర్చునిటీస్ రావు, అవకాశాలు రావు, నాతో ఇది అవ్వదు అంటారు. మీ నమ్మకాలను మార్చుకోండి. లేదంటే మీ జీవితం మారదు. నేను జస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, "ఎందుకు అనవసరంగా టైం వేస్ట్" అన్నారు. ఇప్పుడు చూస్తే జస్ట్ నేను స్టార్ట్ చేసి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. పర్ మంత్ ఇప్పుడు $100 నాకు యూట్యూబ్ నుండి వస్తుంది. $100 అంటే రూ. 10,000 ఏదో సంథింగ్. సరే రూ. 1000 అవ్వనివ్వండి. ఒక ఇన్‌కమ్ అడిషనల్‌గా స్టార్ట్ అయిందా? కాలేదా? నేను దాన్ని ఎక్కడి నుంచి ఊహిస్తున్నాను?
రేపు ఇదే సబ్జెక్టుతో ఇంకా నేను డెవలప్ చేస్తే ఇదే యూట్యూబ్ నుండి నేను లేకపోయినా నా పిల్లలకి నెలకి 10 కోట్లు రావాలి. ఇది నా డ్రీమ్. నా భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తులోకి ఉండి వెళ్ళి ఆలోచిస్తున్నాను. ఆల్వేస్ నేను నా పిల్లలతో ఉండలేను. అవునా కదా? ఉంటామండి. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీతో ఉన్నారా సార్? ఆ. తర్వాత ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత మనం మన పిల్లలతో వాళ్ళతో చిరకాలం ఉంటామా? అందుకే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. నేను అనుకున్నాను. స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ అంతా అన్నారు, అరే నువ్వు జాబ్ మానేశావు, బిజినెస్ మానేశావు, ఈ యూట్యూబ్ పైన ఫోకస్ చేస్తున్నావు అని అన్నారు. లాస్ట్ మంత్ $100 యూట్యూబ్ రెవెన్యూ. ఈ మంత్ ఇప్పటికే, ఇంకా ఈ మంత్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ $100 నియర్ ఉంది మళ్ళీ. అంటే ఇంకా పెరుగుతుంది. అలా రాను 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 ఒక నెక్స్ట్ 3-4 ఇయర్స్లో నెలకి ₹1 కోటి ఈజీగా సంపాదించగలుగుతాను యూట్యూబ్ ద్వారా. అంటే ఏదో ఒక యాక్షన్ చేస్తున్నాను కదా నేను. ఏదో ఒక మూమెంట్ చేస్తున్నాను కదా. అంటే మనం ఏదైతే ఊహిస్తామో ఊహించిన దానికి తగినట్టుగా కాకుండా దానికి ఆపోజిట్గా ఆలోచించే వ్యక్తి మన లోపల ఉంటాడు. అతనిని మనం, నేను చెప్పాను కదా, మీ ఆలోచనలను గమనిస్తున్నది ఎవరు? నాట్ యూనివర్స్. యూనివర్స్ కాదు. మీ ఆలోచనలను గమనిస్తున్నది మీలో ఉన్న ఇంకొక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి అనే ఆ నమ్మకం ఎలా వస్తుంది అంటే, దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే, దానిని ఎవ్వరూ మార్చలేరు. దానిని మీకు మీరే సంపాదించాలి. రాసుకోండి, మీకు మీరే సంపాదించాలి. ఇదే అసలైన సీక్రెట్. మీ మీద మీరు నమ్మకం సంపాదించుకోవాలి. ఎవరు మీకు ఇవ్వరు. మీరు నా క్లాసెస్కి ఎన్ని అటెండ్ అయినా మీకు మీరు నమ్మకం సంపాదించుకోకపోతే అది కుదరనే కుదరదు. ఎందుకంటే యు ఆర్ ద స్పెసిఫిక్ పర్సన్. మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్. మీలాంటి వేలిముద్ర ఇంకొకరికి లేదు. మీలాంటి ఐరిష్ ఇంకొకరికి లేదు. ఇప్పుడు ఈ జన్మకి అమ్మ కడుపులో నుండి మీరు వచ్చిన ప్లేస్లో మీరే వచ్చారు. అంటే యు ఆర్ ద యునిక్ పర్సన్. మీ నమ్మకం ఎలా వస్తుందంటే ఆ నమ్మకాన్ని ఎవరు ఇవ్వరండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీకు ఎవరైనా నన్ను ఫాలో అవ్వండి, మీ జీవితం మారుతుంది, నేను ఇది ఇస్తాను అది ఇస్తానంటే అస్సలు నమ్మకండి. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ చాలా శక్తివంతమైన ఆత్మ. భగవంతుడి నుండి విడివడినటువంటి ఒక అణువులో ఉన్న మీరు, మీలో ఆ పరమాణువులో మీ పరమాత్మ దాగి ఉన్నాడు. ఆ పరమాత్మను మీరు తెలుసుకోగలిగిన రోజు మీ నమ్మకాన్ని మీరు సంపాదించగలుగుతారు. అలా సంపాదించిన వాళ్ళే గొప్పవాళ్ళుగా మారారు. బుద్ధుడు కానీ, జీసస్ కానీ, కృష్ణుడు కానీ, వీరంతా ఆ నమ్మకాన్ని వాళ్ళే సంపాదించుకున్నారు. మరి ఈ నమ్మకం ఎలా సంపాదించాలి సార్? ఎలా సంపాదించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. సో అతనికి ఎవరో నాలాంటి వాళ్ళు, లేదా పత్రి సార్ లాంటి వాళ్ళు, లేదా ఇంకెవరో, బాబు ధ్యానం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, నీకున్న అనారోగ్య సమస్య పోతుంది అని చెప్పారు. మొదట్లో అతను కొంచెం నమ్మినట్టుగా అనిపించినా లోపల వ్యక్తి మాత్రం నమ్మట్లేదు. లోపల వ్యక్తి ఏమనుకుంటున్నాడు, మస్తు మంది ధ్యానం చేసే వాళ్ళని చూసిన నేను, ఒకవేళ ఈ ధ్యానం అందరికీ పనిచేస్తుందేమో కానీ నాకు పనిచేస్తుందో చేయదో. రెండు రకాల ఆలోచనలు వస్తాయి, అవునా కదా? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, అవును ఇంతమంది ధ్యానం గురించి చెప్తున్నారు, ఎప్పుడు చూసినా మహావిష్ణువు కూడా ధ్యానంలోనే ఉంటాడు, శ్రీకృష్ణుడు మెడిటేషన్లోనే ఉంటాడు, వీళ్ళంతా ధ్యానం గురించే చెప్పారు, చేస్తే ఏమైనా జరుగుతుందేమో చేద్దాంలే అని అనిపిస్తుంది ఒకవైపు. ఇంకొక వైపు ఏమనిపిస్తుంది, ఇదంతా వర్కౌట్ కాదు, ఫస్ట్ పోయి పని చేసుకోవాలి. అంతేనా పుష్ప మేడం? ఫస్ట్ వెళ్ళి హోటల్ ఓపెన్ చేయాలి. అక్కడికి వెళ్తే పైసలు వస్తాయి కానీ వీళ్ళు చెప్పినట్టు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తాయి, ఇవన్నీ అనవసరం, వేస్ట్ ముచ్చట్లు అని అనిపిస్తుంది లోపల ఇంకొకటి. సో అతనికి కూడా అలానే అనిపించింది. ఒకవేళ ఎవరికో యూజ్ అవుతుందేమో కానీ నాకు యూజ్ అవుతుందో కాదో. పత్రిజ ఎంతమందికి తెలుసు? 30 ఏళ్ళు ఒంటరిగా తిరిగాడండి. ఫ్లూట్ పట్టుకొని ఇల్లు తిరిగి ధ్యానం చెప్పాడు. రాంబాబు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి సార్, ధ్యానం చేసేవాడు. పో బయటికి పో, ఇక్కడ పని లేదా, నీకేం పని లేదు, మాకేం పని లేదు, జోల సంచి వేసుకొని లోపల ఫ్లూట్ వేసుకొని వచ్చావని అన్నారు. ఈరోజు 40 దేశాల్లో, ఆల్మోస్ట్ 40 కంట్రీస్లో, ఎక్కడికి వెళ్ళినా 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఆయన ఆశ్రమాలన్నీ. బెంగళూరుకు వెళ్ళి చూడండి, ఎంత ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ ఎంత బాగుంటుందో. కడతాలకు వెళ్ళి చూడండి, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
వాళ్ళ పిల్లలకి ఒక అద్భుతమైన బాట వేశాడు. పిల్లల పిల్లలు బ్రతుకుతారు ఇప్పుడు. అంటే ధ్యానానికి ఉన్న పవర్ని మనం గమనించినట్టే నమ్మినట్టుగానే ఉంటాము. కానీ లోపల ఇంకొకటి వస్తుంది. అయితే ఇక్కడ మీరు దేన్ని చూస్ చేసుకుంటారనేదే మీ జీవితంలో వచ్చే అతిపెద్ద మలుపు. ఏది చూస్ చేస్తారనేది అతిపెద్ద మలుపు. ఒక భయస్థుడు నాకేమని చెప్పాడంటే, అరే ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు రా భయ్. నువ్వు ఇంట్లో ధ్యానం చేసుకుంటే అయిపోతుంది. నువ్వెందుకు మహావతార్ బాబాజీ కేవ్‌కి వెళ్తావు? డబ్బులు ఖర్చు. అక్కడ వెదర్ బాగుండదు. నువ్వు వెళ్ళకు అన్నాడు. కానీ నేను వెళ్ళాలి. నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ నుండి మహావతార్ బాబాజీ కేవ్‌కి వెళ్ళాను. నేను రెగ్యులర్‌గా చేసే ధ్యానానికి, అక్కడికి వెళ్ళినాక చేసిన ధ్యానానికి చాలా తేడా ఉందండి. చాలా తేడా ఉంది. నేను ఇక్కడ చేసే ధ్యానంలో నా బాడీ నాకు అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. నా బాడీ వెయిట్ నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే మహావతార్ బాబాజీ కేవ్‌కి వెళ్ళానో, అసలు బాడీనే లేదు. ఒక చైతన్యం మాత్రమే తిరుగుతుంది అక్కడ. ఒక శక్తి మాత్రమే తిరుగుతుంది. నీమ్ కరోలి బాబా ఆశ్రమంలో వెళ్లి ఎప్పుడైతే మెడిటేషన్ చేశానో, ఆల్మోస్ట్ ఇప్పుడు బాగా ఫేమస్ అవ్వడం వల్ల ధ్యానం చేయడానికి అక్కడ టైం దొరకట్లేదు గానీ, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3:40కే వెళ్ళాను నేను. అప్పటికింకా గేట్స్ ఓపెన్ చేయలేదు. కానీ ఆ అట్మాస్ఫియర్‌లో కూర్చున్నాను. ఆ మంచులో, ఆ చలిలో. ఒక కంబలి కప్పుకొని. కంబలి బాబా అంటారు ఆయన్ని. ఎందుకంటే అక్కడ అంత చలిగా ఉంటుంది. సో, అప్పుడు నన్ను నేను మార్చుకోవాలి. అంటే నేను ప్రేక్షకుడిగా ఉండడం కాదు. నేను ఆ ఆటలో దిగాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. నాకిది సాధ్యం అవ్వాలి. జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఏజ్‌లో నేను 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఇంకా 60 ఇయర్స్ హీరోల్లాగా ఉన్నారండి. చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళంతా కూడా. అందుకనే కూర్చొని చూడడం కాదు. చూడడంలో టైం వేస్ట్ చేయకండి. నడవండి. బయటికెళ్ళండి. ఇది మీ జీవితంలో సాధ్యమవుద్దా లేదా ట్రై చేసి చూడండి. ఒకరోజు చేసి 10 రోజులు పడుకోవడం కాదు. నమ్మకం అనేది ఒక్క రోజులో రానే రాదు. ఇంకొక విషయం చెప్తాను. మీరు 10 రోజులు చేసి ఒక్కరోజు ఆగిపోయారనుకోండి, ఆ మిగతా రోజులంతా కూడా అక్కడే ఆగిపోతుంది. అంటే కన్సిస్టెన్సీ. నిలకడ అనేదే మీ విజయానికి మూలం. రాసుకోండి. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ ఆఫ్ విక్టరీ. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ ఆఫ్ విక్టరీ. మీరు ఏదైనా మొదలు పెడితే దానిని నిరంతరం చేయాలి. ధ్యానం చేయడం మొదలు పెడితే ఒక్కరోజు కూడా ధ్యానం మానకూడదు. ఎందుకు? ఎందుకంటే మీరు రిజల్ట్స్ కోసం ఫోకస్ చేసి ధ్యానం చేయకండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ధ్యానం చేయండి. ధ్యానం చేసిన వాళ్ళందరూ రిజల్ట్ కోసం చేయలే. వాళ్ళు తమ మీద నమ్మకాన్ని నిర్మించుకోవడానికి ధ్యానం చేశారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మడానికి ధ్యానం చేయండి. నేను చేయగలను అని నమ్మాలి. నేను మారగలను అని నమ్మాలి. నేను సాధించగలను అని నమ్మాలి. నేను నా జీవితాన్ని సృష్టించగలను అని నమ్మాలి. అప్పుడు ధ్యానం మీకు సమాధానాలు ఇవ్వదు కానీ సమాధానంగా ఉండే ఎనర్జీని ఇస్తుంది. మీ జీవితాన్ని మీరే సృష్టిస్తారండి. ఇంక ఏ ఒక్కరు సృష్టించలేరు. ఇది నమ్మండి. దయచేసి నమ్మండి నేను చెప్తున్నాను. మీరు మాత్రమే సృష్టిస్తారు. అయితే మీకు మెంటర్స్‌గా నాలాంటి వాళ్ళు ఉపయోగపడతారు కానీ, మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని కంప్లీట్‌గా నేను డిజైన్ చేస్తాను అంటే నమ్మకండి. అలా అనుకుంటే గౌతమ బుద్ధుడి వల్లనే కాలేదు. జీసస్ క్రైస్ట్ వల్లనే కాలేదు. లార్డ్ శ్రీకృష్ణ వల్లనే కాలేదు. వాళ్ళే వదిలేశారు. మీ మనసుకి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేతి ఇక పొండ్రా అన్నాడు శ్రీకృష్ణుడు. వాళ్ళతోనే కాలేదు. ఇంకా ట్రై చేస్తున్నాం మనం మారడానికి. ఇంకా ట్రై చేస్తున్నాం ఆ శక్తిలోకి వెళ్ళడానికి. అలాంటప్పుడు మీరున్న మీ యొక్క సిట్యుయేషన్‌ని బట్టి నేను మిమ్మల్ని మారుస్తానంటే ఎలా నమ్ముతారండి మీరు? మీ భవిష్యత్తుని వేరే ఎవరు సృష్టించలేరు. మీరే సృష్టించాలి. భగవంతుడి కంటే గొప్పవాళ్ళా వాళ్ళు? కాదు కదా! అందుకే ధ్యానం. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు మీరు చూస్తే ధ్యానాన్ని ఒక్కరోజు కూడా ధ్యానం మానలేదు. పళ్ళు తోమడం మర్చిపోతామా? పళ్ళు తోమడం మర్చిపోతామా అండి? ఉమామహేశ్వర్ గారు? మరవం కదా! బ్రష్ చేయడం మర్చిపోం. స్నానం చేయడం మర్చిపోం. తినడం మర్చిపోం. ధ్యానం మాత్రం మర్చిపోతాం. అవునా కదా? డైలీ ధ్యానం ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? క్వెషన్ వస్తుంది వెంటనే. రోజు పాసిబుల్ అవుద్దా సార్? మరి పళ్ళు తోమడం పాసిబుల్ అవుతుంది కదా సార్? బ్రష్ చేయడం పాసిబుల్ అవుతుంది కదా! స్నానం చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం పాసిబుల్ అవుతుంది కదా! ధ్యానాన్ని కూడా అలా మలచండి. సక్సెస్ ఎలా రాదో చూద్దాం. 100% సక్సెస్ వస్తుంది. అది ఎలాంటి సక్సెస్? మీరు ఊహించిన సక్సెస్ కాదు. మీరు ఊహించని సక్సెస్ వస్తుంది. అంటే మీరు ఊహించిన దానికంటే ఇంకా ఎన్నో రెట్ల సక్సెస్‌ని చూస్తారు మీరు. అలాంటి సక్సెస్ వస్తుంది మనకు. ఓకేనా? అలాంటి సక్సెస్‌ని మనం చూడాలి.
ఎస్. నెక్స్ట్, అసలు సక్సెస్ అనేది ఎక్కడ వచ్చింది? సక్సెస్ అనేది వస్తూ ఉంటుందా, వచ్చిందా? అంటే సక్సెస్ అనేది ఎక్కడ వచ్చిందంటే, ఈ ప్రతిరోజు మీరు మీ భయాన్ని ఓడించాలి. ఇది సక్సెస్ అయిన వాళ్ళ కోసం నేను చేసుకున్న స్లైడ్. అంటే ప్రతిరోజు మీరేం చేయాలి? మీ భయాన్ని ఓడించాలి. ఎవ్రీడే ఏం చేయాలి? మీ భయాన్ని ఓడించాలి, మీ అనుమానాన్ని ఓడించాలి, మీ సోమరితనాన్ని ఓడించాలి, మీ శరీరాన్ని ఓడించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదాలు వేయడం, రేపటి నుండి వీడియో ఆన్ చేసుకుంటా అనడం అలా కాదు. ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని ఓడిస్తారో, వాయిదాలను ఓడిస్తారో, అక్కడి నుండే మీలో ఉన్న కొత్త వ్యక్తి పుడతాడండి. అక్కడి నుండే కొత్త వ్యక్తి పుడతాడు. కొత్త రాంబాబు సార్ పుడతాడు. న్యూ పర్సన్ బయటికి వస్తాడు. భయాన్ని ఓడించినప్పుడు ఎప్పుడు చూసినా భయంలో, సార్ వాళ్ళు వచ్చారు సార్, వీళ్ళు వచ్చారు సార్. ఏ భయం ఎందుకు? నీ శరీరాన్ని ఏదైనా చేసే వాళ్ళకి భయపడకండి, నీ ఆత్మను చేసేవాడికి భయపడండి. నీ ఆత్మని చేసేవాళ్ళు ఎవరు? ఆ పరమాత్ముడు. ఆయన నీలో ఉన్నాడు. అందుకని మీరు జయించాల్సింది ఏంటి? భయాన్ని ఓడించండి, అనుమానాన్ని ఓడించండి. అవుతుందా సార్? నిజమా సార్? జరుగుతుందా సార్? నేనెవరిని చెప్పడానికి అవుతుందా కాదని? నీ నమ్మకం స్థాయి ఏందో నాకెలా తెలుస్తుంది? నా నమ్మకం స్థాయిని బట్టి నాకు జరుగుతుంది. నేను నమ్మిన దాన్ని బట్టి నాకు జరుగుతుంది. ఆ కొత్త వ్యక్తిత్వం పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు భవిష్యత్తును నమ్మడం ప్రారంభమవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈరోజు సెషన్కి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు భయాన్ని కృతజ్ఞతగా మార్చండి. మీకు ఏదైతే భయం ఉందో దాన్ని కృతజ్ఞతగా మార్చండి. అంటే మీకు భయం అనిపించిన దాన్ని వెళ్ళి చూడండి. అసలు సీక్రెట్ ఎక్కడుంది తెలుసా అండి? అసలు సీక్రెట్, ఎలాన్ మస్క్ ఫస్ట్ ట్రిలియనీర్గా మారడానికి కారణం ఏంటో తెలుసా? నేను చాలా సెషన్స్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అదే నిజం. ఆయనకి చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం. అసలు ఈ చీకటి ఏంటో తెలుసుకున్నాడు. ప్రోటాన్స్ లేకపోవడమే చీకటి అర్థమైపోయింది. దయ్యాలు భూతాలు ఉండవని అర్థమైపోయింది. భయాన్ని గెలిచాడు. మిలియనీర్ నుంచి బిలియనీర్ నుంచి ట్రిలియనీర్గా మారాడు. మరి మీలో ఉన్న భయం ఏంటి? ఫైండ్ అవుట్ చేయండి. మీరు మీ భవిష్యత్తును నమ్మాలంటే మీ భయాన్ని కృతజ్ఞతగా మార్చండి. మీ అనుమానాన్ని ప్రేమగా మార్చండి. మీ అనుమానాన్ని ఏం చేయాలి? ప్రేమగా మార్చాలి. మీ నిరాశను ఆశగా మార్చండి. ఇది జరగదు సార్ అన్నదాన్ని జరుగుతుందనలాగే మార్చండి. మీ మనస్సు గనక నమ్మితే దానిని నిజం చేసి చూపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, ఫస్ట్ మీరు కూర్చొని మీ ఆలోచనలు మార్చండి. మీకు ఏదైతే భయాలు ఉంటున్నాయో ఆ భయాలని రాయండి. ఆర్థిక భయమా, అప్పు భయమా, ఫ్యూచర్ భయమా, ఆరోగ్య భయమా, వాటిని రాయండి. వాటిపైన భయం పోయేంత వరకు మళ్ళీ రాస్తూ కొట్టేయండి. రాస్తూ ఇలా కొట్టేయండి, రాస్తూ కొట్టేయండి, రాస్తూ కొట్టేయండి. ఆ భయం పోయేంత వరకు. ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు చెల్లించాలి. అతను వస్తున్నాడు. మీరు కృతజ్ఞత చెల్లిస్తూ రాయండి. అతను వచ్చి మిమ్మల్ని గొడవ పెట్టాలనుకున్నా కూడా మీ సమాధానాన్ని బట్టి అతను తిరిగి వెళ్ళిపోతాడు. భయపడద్దు, వస్తున్నారని భయపడద్దు. కృతజ్ఞతగా మార్చండి. మీ సందేహాన్ని ప్రేమగా మార్చండి. అనుమానాన్ని ప్రేమగా మార్చండి. ఇది ఒక రోజులో ఇప్పుడు వినగానే మారే సబ్జెక్ట్ కాదు. కంటిన్యూగా చేస్తూ ఉంటే, వస్తూ ఉంటే మీ భావాలు మారుతూ ఉంటాయి. మీ యాక్షన్స్ మారుతుంటాయి. అప్పుడు మీరు భవిష్యత్తును కేవలం నమ్మరు, దానిని మీరు సృష్టిస్తారు. ఆ ఫ్యూచర్ని సృష్టిస్తారు. అందుకే డియర్ ఫ్రెండ్స్, మీరు కలలు కనడం కాదు, ఆ కలలుగా బ్రతకడం నేర్చుకోండి. అంటే విజువలైజ్ చేయడం కాదు, అలా బ్రతకడం నేర్చుకోవాలి. కేవలం ఊహిస్తే సరిపోదు. మీరు భవిష్యత్తును చూడాలి. అదే సమయంలో దాన్ని ఫీల్ అవ్వాలి. చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ మేనిఫెస్టేషన్ గురించి. దురంధర్ సినిమా యాక్టర్ హీరో కూడా తన 21 ఇయర్స్ ఏజ్లో తన బాడీకి, సారీ, ఇప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలో ఫేస్ కట్ చేసి అక్కడ ఈయన ఫోటో పెట్టుకునేవాడంట. ఈరోజు దురంధర్ అనే మూవీ ఎంత పెద్ద, ఎన్ని వేల కోట్లు సంపాదించిందండి? ఆల్మోస్ట్ 6,000 కోట్లు 2 సినిమాలు కలిసి, అవునా కదా? అంటే మేనిఫెస్ట్ చేస్తే ఫ్యూచర్ని ఊహించాడు ఆయన. మీరు అలా ఫ్యూచర్ని ఊహించండి. ఊహించడం మాత్రమే కాదు, అనుభూతి చెందండి. అతనిలాగా ఏదో ఒకటి చేయండి.
మీ బ్రెయిన్ మీ భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుందండి. అప్పుడు మీ హృదయం ఆ భవిష్యత్తును ఫీల్ అవ్వాలి. ఇవి రెండు గనక కలిసాయనుకో, మీ ఆలోచించే బ్రెయిన్, మీ హార్ట్ ఫ్రీక్వెన్సీ ఇవి రెండు గనక కలిసాయనుకోండి, మీ భవిష్యత్తు మీరు కోరుకున్న విధంగా మారుతుంది, మారుతుంది, మారుతుంది. 3 సార్లు చెప్తున్నా. ఇవి రెండు కలవాలి ఫ్రీక్వెన్సీ. మీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ, మీ హార్ట్ ఫ్రీక్వెన్సీ. ఇవి రెండు ఎలైన్ అవ్వాలి. ఈ ఫ్రీక్వెన్సీ కలిస్తేనే. చాలా మంది చేసే తప్పేంటంటే, ఓ 21 డేస్ క్లాసెస్కి వస్తారు, మెడిటేషన్ చేస్తారు. వెంటనే ఏమంటారు తెలుసా? సార్ వచ్చాం కానీ మాకేం జరగలేదు సార్. నిరాశతోటే ఉంటారు. అంటే వాళ్ళు ధ్యానంలో కూడా ఎప్పుడు వాళ్ళ భయాన్నే ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీ మనసు ఏ దిశగా ప్రయాణం చేస్తే మీ జీవితం అదే దిశగా కొనసాగుతుంది. మీరు ధ్యానం చేసేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు భయాన్ని కాదు, భవిష్యత్తులో ఉండే మీ యొక్క ఉత్తమ స్వరూపాన్ని మీరు చూడండి. నేను చేయగలను, నేను విజయం సాధిస్తాను, నా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, నేను కృతజ్ఞుడిని అని చెప్పండి. గౌతమ్ బుద్ధుడు తాను మెడిటేషన్ స్టార్ట్ చేయగానే వెంటనే సాధ్యం అవ్వలేదు ఆయనకి, తెలుసా? తెలుసా మీ అందరికి గౌతమ్ బుద్ధుడు ఎంతమంది తెలుసు? తెలుసా? ఆయన జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ చదివారు ఎవరైనా? గౌతమ్ బుద్ధుడిది. తనకు వెంటనే ధ్యానం సెట్ అవ్వలేదు, భయపడ్డాడు ఆయన కూడా. వెళ్ళి గుహలలో కూర్చున్నప్పుడు పాములు వస్తాయేమో అని. ఒకసారి అయితే పాము తన పైనుండి వెళ్తూ ఉంటుంది. భయపడతాడు, పరిగెత్తుతాడు. భయాన్ని నెమ్మదిగా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాడు వదిలేయడానికి. అలా కొద్ది రోజులకి ఒక గుహలో ధ్యానం చేస్తుంటే ఆ గుహలో ఆయనకు ఎదురుగా పులి వచ్చి పడుకుంటుంది. ఈయన కదలకుండా నిశ్చలంగా ఉంటాడు కాబట్టి ఈయన ఏమనదు. ఆ స్థాయికి వెంటనే వచ్చాడంటారా? వెంటనే వచ్చారా? రాలేదు కదా. సో అలా ఆ, అంటే ఒక్క రోజులో సాధ్యమవుతుందా? ఒక్క రోజులో సాధ్యమవుతుంది కదా. సో మరి మనం ఎన్ని రోజులు ట్రై చేస్తున్నాం, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాం? ఈ ప్రాక్టీస్ చేయడానికే మనకు కావాల్సింది కమ్యూనిటీ ఎనర్జీ. అరుణ్ గీక్స్ కమ్యూనిటీ ఎనర్జీ. దీనినే మనం ఏమంటాం అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ఎనర్జీ అంటాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు అసాధ్యమైన దానిని మనందరం సాధ్యమని నమ్మడం మొదలు పెడతాం. అలా మనం నమ్ముతున్నప్పుడు, నేను నమ్మింది మీరు ఖచ్చితంగా నమ్మడం స్టార్ట్ చేస్తారు, అవునా కదా? అప్పుడు మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. నేను చేయగలిగింది మీరు చేయగలుగుతారని మీరు నమ్మగలుగుతారు. దీనినే మనం ఏమంటాం? కలెక్టివ్ కాన్షియస్నెస్ శక్తి అని పిలుస్తాం. అంటే మనమంతా కలిసి దేన్నైనా సాధ్యం చేయగలం. చెప్పండి ఒకసారి. మనమంతా కలిసి దేనినైనా సాధ్యం చేయగలం. అంటే మనందరం కూడా ఒకే మనసుతో, ఒకే ఫ్రీక్వెన్సీ పైన ఉన్నప్పుడు, ఆ ఒకే ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు కలెక్టివ్గా మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఈ 21 డేస్ జర్నీ నాతో అలా చేయండి. 21 రోజుల జర్నీ నాతో అలా చేయండి. కమ్యూనిటీ ఎనర్జీని మనం బిల్డ్ చేద్దాం. మీ డ్రీమ్స్ని, నా డ్రీమ్స్ని మనం సాధ్యం చేద్దాం. ఒక గవర్నమెంట్ ఉద్యోగి 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలు సంపాదన. ఒక ఎంప్లాయీ మహా అంటే 4 కోట్లు, 5 కోట్లు, ఒక ఇల్లు, ఒక కారు, ఓ 2 ఇండ్లు, ఇంతేనా? అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, టాటా లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు? వేరే గ్రహం నుండి వచ్చారా? లేదు కదా. వాళ్ళు మీలాగా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నేర్చుకుంటారు, నెక్స్ట్ యాక్షన్లోకి దిగుతారు. టైం ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. మీరు యాక్షన్ ఏం చేస్తున్నారో చేయండి. కానీ మీ వాస్తవాన్ని కాదు, మీ భవిష్యత్తును నమ్మడం మొదలు పెట్టండి. మీ మనసు, మీ బ్రెయిన్ దానికోసం పనిచేయడం మొదలు పెడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈ 1 అవర్ టైంని మీరు కేటాయించి నేర్చుకోవడానికి, మీ భవిష్యత్తుని అద్భుతంగా మార్చుకోబోతున్నందుకు. ఈ శ్రీకృష్ణ యోగ నిద్ర కూడా కమ్యూనిటీ ఎనర్జీని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. ఓకేనా? సో గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు మార్నింగ్, ఈరోజు సాయంత్రం యోగ నిద్రలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా? ఆల్ ఆర్ హ్యాపీ. హ్యాపీగా ఉండండి. చిరునవ్వు మెయింటైన్ చేయండి. ఓకేనా? స్మైల్, ప్రసన్న వదనం. అవసరమైతే పెట్టుకోండి ఆ సాంగ్. ప్రసన్న వదనంతో ఉండాలి. మీరు ఎప్పుడు అద్దంలో చూసుకున్న వావ్ ప్రసన్న వదనం కనిపిస్తుంది అన్నారు. అలా ఉండాలి. ఓకేనా? సాధ్యం చేద్దాం. ఈ జీవితంతో 1,000 కోట్ల రూపాయలు చూద్దాం.